కానీ వెళ్ళంగానే ప్రధాని వెళ్దాం. దేవుడు ఏం మాట్లాడతాడు? హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదవండి అన్న 39. ఆది కాండం. ఆది కాండం. అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంత మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిన ఆశీర్వదించెను. చాలు, హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఎందువలన ఆశీర్వదించబడ్డాడు? ఎవరు ఆశీర్వదించబడ్డారు? ఐగుప్తులు వాళ్ళ ఇంటికి యోసేపు వెళ్ళాడు కాబట్టి ఆ ఐగుప్తులు ఆశీర్వదించబడుతున్నారు. మన కుమారుడు ఉన్నాడు, ఒక కుమారుడు. ఆ కుమారుడికి వివాహం చేశాం. ఒక కొత్త కోడలు వచ్చింది. వచ్చినాక 3 పూలు 6 కాయలు కాస్తే ఏమనిపిస్తుంది? మా కోడలు వచ్చింది, ఆశీర్వదించబడుతున్నాము అంటారు కదా. 3 పూలు 6 కాయలు కాస్తే మా కోడల వల్ల మాకు ఆశీర్వాదం, మేము పట్టిందల్లా బంగారం అవుతుంది అంటారు. అంటారు కదా, మేము పట్టింది బంగారం. అక్కడ అలా అవుతుంది. అతను వెళ్ళాడు. ఆయనతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. యోసేపుతో ఎవరున్నారు? యెహోవా తోడై ఉన్నాడు కాబట్టి ఆయన ఆశీర్వదించబడుతున్నాడు. ఆయన చేసే ప్రతి పని యెహోవా సఫలం చేస్తున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఫస్ట్ అన్నలు ఏం చేశారు? ఈ కలలు కనేవాడు వస్తున్నాడే, వీన్ని చంపేస్తే వీని కళలు ఏమవుతాయో అన్నారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కలిచ్చింది ఎవరు? దేవుడు. మనుషులు పగపెడితే ఏమవుతుంది? ఏం కాదు. కాకపోతే కొంత శ్రమ శోధన వస్తుంది కదా. కానీ దేవుడే అక్కడికి పంపిస్తున్నాడు. వీళ్ళకి అలాంటి దుర్బుద్ధి పుట్టించాడు దేవుడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. వారిలో దుర్బుద్ధి పుట్టించి అమ్మేటట్టు చేశారు. కానీ అతను అక్కడికి వచ్చిన కానుంచి ఎవరు ఆశీర్వదించబడుతున్నారు? ఫరో ఆశీర్వదించబడుతున్నాడు. ఫరో ఇంట్లో 3 పూలు 6 కాయలు కాస్తున్నాయి మంచిగా. ఒక ద్రాక్ష తీగకు 10 గీలలు వేస్తున్నాయి. ఆయన బహుగా ఆశీర్వదించబడుతున్నాడు. పట్టిందల్లా బంగారం అవుతుంది. అప్పుడు ఏమనిపిస్తుంది? అతన్ని వదిలిపెట్టాలనిపిస్తుందా? ఇంట్లో నుంచి పంపించాలనిపిస్తుందా? అలా జరుగుతుంది అక్కడ. హల్లెలూయా, దేవుని స్తోత్రం. చదువు నాన్న 6 నుంచి. కాడు. యోసేపు రూపవంతుడై సుందరుడై ఉండెను. ఒప్పుకోకపోయాను. అవునా, చాలు. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఫరో ఆశీర్వదించబడుతున్నాడు. ఇంట్లో ఏమున్నదో ఏమి లేదో అతను చూసుకోవట్లే. అంతా ఎవరికి ఇచ్చాడు అధికారం? యోసేపుకి ఇవ్వబడ్డది. యోసేపుకి ఇవ్వబడ్డప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? నమ్మకంగా ఉన్నాడా? నమ్మక ద్రోహం చేశాడా? ఫరో భార్య ఏం చేస్తుంది? భర్తకి
ద్రోహం చేసింది. కానీ పరో భార్య ద్రోహం చేసింది, కానీ యేషేపు మాత్రము నమ్మకంగా ఉన్నాడు. ఆయనకిచ్చిన పనిలో ఆయన నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు అప్పగిచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు 3 పూలు 6 కాయలు పట్టిందల్లా ఏమవుతుంది? గీలేట్ అవుతుందా? బంగారం అవుతుంది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా అవుతుంది అక్కడ. కానీ అపవాది ఎంటర్ అవుతుంది అందులో, ఫరో భార్య ద్వారా ఎంటర్ అవుతుంది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అతడు ఎలాంటి వాడు? రూపవంతుడు, సుందరుడై ఉన్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. చదువు. అతని భార్య యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి సైనించమని చెప్పి తనను ఒప్పుకొనక ఆ యజమానుడు తనకు కలిగిందంతయు నా చేతికి అప్పగించలే కదా. ఆ వర్షముగా తన ఇంటిలో ఏమి ఉన్నదో అతను ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నీవు అతను భార్యవైనందున నిన్ను తప్ప మరి దేని మీద నాకు అప్పగింపుగా ఉండలేదు. కాబట్టి నీ నెట్లు ఇంత ఘోరమైన దుష్కారము చేసి విరోధముగా పాపము కట్టుకొందునని. చాలు నాన్న. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి భయపడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేనెంత పాపం చేసి దేవుణ్ణి మోసం చేస్తానా అంటున్నాడు. హల్లెలూయా. నా పైన అది నేనెవరు, నాకంటే పైన వారు ఎవరు లేరు. ఈ ఇంట్లో ఏదైనా నేను అనుభవించవచ్చు, కానీ ఆయన భార్యను ముట్టొద్దని నాకు ఆజ్ఞాపించాడు. దేవుడు నన్ను క్షమించడని దేవునికును పరోకును భయపడుతున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. పరో భార్య దురాలోచన వేసింది. ఆయన అందాన్ని చూసి ఆమెలకు దురాత్మ దూరి, ఇంతకు ముందు లేదు అందము, ఆయన వచ్చిన కానుంచి లేదు అందము, కానీ అపవాది దూరింది అందులో. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతను ఎన్నో సంవత్సరములు ఆ గృహ